ఈరోజు మన ఫోకస్ టీవీలో ఫోకస్ చేసిన వ్యక్తి మీకు కనిపిస్తా ఉన్నాడు. ఇప్పటికి మీ అందరికి అర్థమవుతా ఉంటుంది. మనసున్న మహారాజు మా శివన్న. శివప్రసాద్ రెడ్డి గారు అంటే అందరికీ తెలుసు. కానీ శివన్న అంటే మాత్రం అందరికీ తెలుసు. స్టేట్ మొత్తం మీద శివన్న అంటే దర్శి నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల గాని, లేకపోతే ప్రకాశం, ఒంగోలు గాని మొత్తం 5 జిల్లా 2 ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం శివన్న అనే పేరు ప్రజల హృదయాల్లో గెలుచుకున్న వ్యక్తి మన శివప్రసాద్ రెడ్డి గారు. దర్శి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే. అందరూ ఎమ్మెల్యే లాగానే ఒకటైతే మొత్తం అంటే మనం అందరు ఎమ్మెల్యే లాగానే ఎందుకన్నానంటే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే మనం స్పెషల్‌గా చెప్పుకునే వ్యక్తులు. వైసీపీలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో మన శివప్రసాద్ రెడ్డి గారు ఒకళ్ళు. ఎందుకన్నానంటన్నమాట ఈ మధ్య కాలంలో మనం దర్శిలో ఫోకస్ చేసినప్పుడు శివప్రసాద్ రెడ్డి గారి మీద అక్కడ జనం నేను చెప్పే అనాలిసిస్ కాదు ఇది. జనం ఏ విధంగా అయితే చెప్పారో వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. మేజర్ ఆఫ్ ది పీపుల్ శివప్రసాద్ రెడ్డి గారి గురించి ఏం చెప్పారంటే, అతను వద్దు అనుకుంటే దర్శి కాన్స్టిట్యూషన్ వేరే వాళ్ళు అవుతారు ఎమ్మెల్యే, లేకపోతే వేరే వాళ్ళు వస్తారు ఇంకో పార్టీలోకి. అతను నాకు పోటీ చేయాల్సిన అవసరం లేదు వద్దులే, లేకపోతే ఇంకోళ్ళకి అవకాశం ఇద్దాం వైసీపీ నుంచి అని అనుకుంటే తప్పితే వాళ్ళు ఎమ్మెల్యే అక్కడ. శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యూషన్ ప్రజల్లో అంత మంచి చెరగని ముద్ర సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే శివప్రసాద్ రెడ్డి గారు, శివన్న. అక్కడ జనం ముద్దుగా శివన్న అని పిలుచుకుంటారు. అందువల్ల నేను శివన్న అని పిలుస్తున్నా. ఎందుకన్నానంటే ఆ మాట, ఇతను పార్టీలు చూడడు. అధికారంలో ఉన్నప్పుడైనా లేకపోతే అధికారం లేనప్పుడైనా పార్టీలు చూడడు. ఎవరు ఏ ఏ ఏ జనం వచ్చినా సరే పనిచేసి పెడతాడు. ఎవరు ఆపదాన్ని తలుపు తట్టినా సరే వాళ్ళకి అండగా ఉంటాడనేది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉన్న ప్లస్ పాయింట్ అక్కడ. అక్కడ మైనస్‌లు కూడా ఎతికాను నేను. అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర మైనస్‌లు ఏమైనా దొరుకుతాయా? ఎప్పుడు మనం ఈయన గురించి ప్లస్‌గా వింటా ఉన్నాం. మైనస్‌లు కూడా ఏమైనా దొరుకుతాయా అని నేను చూసాను గానీ నాకు మైనస్‌లు అయితే నాకు ఏం కనిపించలే అక్కడ కాన్స్టిట్యూషన్‌లో అంతా తిరిగా. ఏదైనా ఒక మైనస్ అనేది దొరకపోద్దా కెమెరా ముందు చెప్పబోతానా అని. కానీ మైనస్ నాకు శివప్రసాద్ రెడ్డి గారి మీద ఏం దొరకలే నాకు. నేను ఏందయ్యా కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు మైనస్‌లైనా ఉంటాయి. మరి ఈమె మైనస్ కూడా లేదేందని చెప్పని ఇంకా నేను సుదీర్ఘంగా అక్కడ ఆ దర్శిలో స్టడీ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వేధింపు చర్యలకు పాల్పడ్డు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డు. ఒకళ్ళ నోటి దగ్గర అన్నం తీయడు అనేది మనకు తెలిసిందక్కడ. రెండోది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏదన్నా ఒక కార్యకర్తలకు ఇబ్బంది జరిగినప్పుడు గూడా, ఆ కార్యకర్తలకు అండగా నిలబడతారని చెప్పి విన్నా నేను. వాళ్ళే స్వయంగా చెప్పారు. వాళ్ళ కార్యకర్తలు ఏదైనా కేసుల్లో ఉన్నా గాని, ఆ కేసు నుంచి అతను బయటకొచ్చేంత వరకు గూడా అంతా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరుండి, వాళ్ళ కుటుంబాలు పరామర్శిస్తూ, నేనున్నాను, మీరు భయపడొద్దని భరోసా ఇస్తూ, వాళ్ళు ఆ జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా, ఆ కేసు నుంచి బయటపడే వరకు గూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాడు శివప్రసాద్ రెడ్డి గారు. అదే విధంగా అందుకే ఇయన్నీ క్వాలిటీస్ శివప్రసాద్ రెడ్డిలో ఉన్నాయి గాబట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి జిల్లా అధ్యక్ష పదవిలో అప్పజెప్పాడు ప్రకాశం జిల్లా. ఇప్పుడు ప్రకాశం జిల్లా బాధ్యతలు తన భుజస్కంధాల మీద మోస్తూ, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, ఇన్ఛార్జీలు గాని అందరిని సమన్వయం చేసుకుంటూ, ఏకతాటి మీద కార్యక్రమాలు సక్సెస్ జేయటంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. చాలా మంది కూడా అక్కడ ఉన్న ఒక దర్శే గాదు, మిగిలిన కాన్స్టిట్యూషన్‌లో కూడా చెప్పారు. రేపొద్దున మా ప్రభుత్వం అధికారంలోకొస్తే, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొస్తే, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు, తమ్ముడుగా పిలువబడే శివన్నే మాకు ఇక్కడ మంత్రి.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శివన్‌కి మంత్రి ఇస్తారు. ఎందుకంటే ఎంతోమంది పార్టీని విడిపోయినా గాని అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచాడు. నిలవటమే కాకుండా జగన్‌కి చాలా ఇష్టమైన వ్యక్తి, తమ్ముడు అని స్వతంత్రంగా పిలిచారు అంటే అది శివప్రసాద్ రెడ్డి గారే. ఖచ్చితంగా మా శివన్నకి మంత్రి పదవి కంపల్సరీ ఇస్తారు. రేపొచ్చేది మా గవర్నమెంటే అని చెప్పని అక్కడ జనాలు గూడా మనతో చెప్పడం జరిగింది. ఇంకా చాలా జెప్పారు. ఆయన పార్టీ చూడడం ఒక ఎత్తైతే, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఒక ఎత్తైతే, నిత్యం కాన్స్టిట్యూషన్‌కి అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య ఉన్నా ముందుంటాడు. నేనున్నానని చెప్పని ముందుంటాడు. అతనుంటే మాకు భరోసా. అందువల్లే శివనను మేము వదిలిపెట్టమని చెప్పని అక్కడ నియోజకవర్గ ప్రజలు గూడా అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు సంభాషణలో తెలియజేసిన అంశం అది. అది నేను చెప్పే అంశం కాదది. ఎందుకంటే నేను ప్రతి అనాలిసిస్‌లో చెప్తానే ఉంటా. ఒక పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేయటం కాదు. ఎందుకంటే టీడీపీలో ఎవరైతే మంచి అభివృద్ధి చేస్తా ఉన్నారో, ప్రజలకు అందుబాటులో ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఎవరైతే చక్కని పాలన అందిస్తున్నారో వాళ్ళ గురించి కూడా చెప్పాను. పలానా టీడీపీ ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తా ఉన్నాడు. జనాలకు అందుబాటులో ఉన్నాడు. అక్కడ జనము చెరగని ముద్ర వేసుకున్నారు ఎమ్మెల్యే అంటే అని కూడా చెప్పాను. అట్లానే ఇక్కడ దర్శకొచ్చేసరికి మనకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా అంతే. సేమ్. శివన్న పేరు అందుకే వచ్చింది. వాళ్ళు శివన్న కలవరిచ్చారు ఎందుకంటే ఒక మంచి ఆత్మీయత. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జెడ్పీ చైర్మన్ గానివ్వండి, వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి. అని అక్కడ జనం మాకు ఏదన్నా కేసులొచ్చినా, లేపోతే మా మీద ఏదన్నా వచ్చినా గాని శివన్న అండగా ఉంటాడు. మా కుటుంబ అవస్థతలు మొత్తం ఆర్థిక పరంగా గాని, లేతే ఇంకేదైనా గాని మాకు వెన్నుదన్నుగా ఉంటాడనేది అక్కడున్న జనాలు చెప్పిన మాట. అందుకే మేమంతా శివన్నకి అండగా ఉంటాం. శివన్నే మా నాయకుడు అని జెప్పని అక్కడున్న జనాలు గూడా చెప్పడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా మెడికల్ వాళ్ళకున్న కాలేజీ ద్వారా అయితేనేమి, తర్వాత అధికార పార్టీ వైసీపీ గత ప్రభుత్వాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు గూడా శివన్న మాకు ఇబ్బంది లేకుండా మా యొక్క గ్రామాలకి ఏ అయితే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరం తీర్చాడు. అన్నీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు మా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు గూడా దగ్గరుండి శివన్నే జేయించాడు అని జెప్పని అక్కడున్న జనాలు గూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం రేపు ఏదైనా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రాజకీయాలు ఎవరు చెప్పేది కాదు. ఏ పార్టీ వచ్చిద్దో మనం చెప్పేది కాదు. అది నేను చెప్పేది కాదు. మీరు చెప్పేది కాదు. అది జనం తీర్పు బట్టి ఉంటది. వైసీపీ వస్తదా? లేతే కూటమి ప్రభుత్వం వస్తదా? లేతే ఆహ్, ఇంకోటొస్తదనేది అది ఎవరు చెప్పలేము మనం. ప్రజల తీర్పు. రేపొద్దున ప్రజల తీర్పొచ్చి ఏదన్నా మళ్ళీ వైసీపీ మళ్ళీ అధికారంలోకొస్తే ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ అవుతారు. అంత మాత్రమే కాదు. ఎందుకంటే జగన్ దృష్టిలో మంచి పేరుంది. తమ్ముడుగా శివప్రసాద్ రెడ్డిగా మంచి పేరుంది. కాబట్టి ఆ ధోరణిలో అదే విధంగా ఇప్పుడు జిల్లాలో ఎవరు పెద్ద దిక్కు లేని పరిస్థితుల్లో పెద్ద దిక్కయ్యాడు. చిన్న వయసులోనే పెద్ద దిక్కయ్యాడు ప్రకాశం జిల్లాకి. పెద్ద దిక్కయ్యాడు. మొత్తం ఎక్కడ గ్రామాల్లో మొత్తం కార్యకర్తలందరికీ ఒక గ్రామానికి జిల్లాలో ఉన్న ఆ ప్రకాశం జిల్లాలో ఉన్న కార్యకర్తలు మొత్తానికి ఒక అండగా నిలబడటం, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేని మొత్తం సమన్వయం చేసుకోవటం, కార్యక్రమాలు పెట్టటం, ఏదన్నా ఏదన్నా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదన్నా ఒక నిరసన కార్యక్రమం చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి కార్యక్రమం సక్సెస్ వెనక ఆ ఇన్ఛార్జీలు ఉన్నారు. శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఈరోజు మనం ఫోకస్ టీవీలో మనం శివప్రసాద్ గురించి మనం తెలుసుకున్నాం.